నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లా డ్రైవర్స్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అవగాహనగా చిన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్తును రోడ్డు పాలు చేస్తుందని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాలని పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆలోచించాను ఎంతమంది యొక్క ప్రాణాలు స్టేట్లో ఉంటాయి. కానీ 5 మంది ఉంటే 5 మందికి ఏమైనా కావచ్చు, ఒకరికి చనిపోవచ్చు, లేదు అందరికి దెబ్బ తాగవచ్చు, అందరు బతకవచ్చు, నీవు చనిపోవచ్చు, మీ ఫ్యామిలీ అంతా ఉండవచ్చు. అట్లాగే 4-5 ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమై ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల మీరేమాత్రము దానికి డన్ కావద్దు. ఒక్క మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దాని రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసం 100% లాస్. 100% లాస్ అది సింపుల్గా మనమో ఏదో ప్రాపర్టీ లాస్ మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఒకటి. సపోజ్ నువ్వు యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ పిల్లలు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేదంత ఆనందం ఉండేది. వాళ్ళ స్టడీస్ అంతా ఇంజనీరింగ్ చేయాల్సిన వాడు ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచిగా చదువుకోవాల్సిన అమెరికాకి వెళ్ళాల్సిన వాడు రోడ్డు మీద ఎక్కడికైతే ఏదో అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఒకసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ ఇచ్చిన అవసరం. ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ పాడైపోయినా, బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అన్ని తక్కువ పర్ఫెక్ట్ డ్రైవర్లో బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, నీ హెల్త్ని మంచి పెట్టుకోవాలి. మీరు డ్రైవర్ ఎక్కడానికి కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు, ఎస్ మన డ్రైవర్ ఎక్కువ. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేఫ్ చేసి సేఫ్ అడ్డాడుతున్నాం డ్రైవర్ కదా. సో దాట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నాడు కదా, శివుడికి వెహికల్ అది నందీశ్వరుడు, ఆయన వెహికల్ గా డ్రైవర్. నందీశ్వరుడు వెహికల్ గా డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు, ఆయన ముందు బయట బండి పెట్టుకుని అనుకుంటున్నారు. ఎందుకంటే శివుడు కూడా ఒక వెహికల్ నడుపుతారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి, అవునా? దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాళ్ళకి ఫుల్ అవర్స్ చేసింటారు. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవర్స్ ఇస్తాం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చూసుకోవడం. మీరు బండి మంచి పెట్టుకోవాలి, మీ బండిని మంచి పెట్టుకోవాలి, మీ బండిని మీ బాడీ మంచి పెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్, ఈ మూడే మంచి. మీరు 3 ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ డ్రైవర్. ఓకే, దాని తర్వాత ఈ అమ్మాయి ఐడి కార్డు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే రైలు ఆ ఐడి కార్డు పెట్టుకోవాలి, బస్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి. బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తున్నప్పుడు ఎవరు ఏ కాదని చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకుంటే నువ్వు డ్రైవరా, నువ్వు గన్మేనా, నువ్వు ఇంకా సపరేట్ పర్సనా, ఇంకా ప్రైవేట్ పర్సన్ కూడా సపరేట్ చేసుకుంటావు. ఇవన్నీ మౌంటర్లు కూడా వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. సో ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరికీ ఒకసారి అన్ని అన్ని గుర్తుపెట్టాడు. సో సైన్స్ అన్ని మొత్తం కరెక్ట్ రావాలి కదా. బ్లైండ్స్ ఉన్నప్పుడు, బ్లైండ్ ఉన్నప్పుడు ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎక్కడ చేస్తారు, ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎక్కడ తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతిదానికి హారం ఉంటుంటారు. అది లోపల బయట లోపల ఎక్కడ హారం ఉండాలి, ఎక్కడ ఉంటుంది అన్ని చూసుకొని ఉండాలి. నువ్వు ఎట్లుండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లో కూడా మీరు ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి,
పెట్టుకొని ఆఫీసర్ కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాలి సార్ అని చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయండి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా ఏ లాభం బయటపడ్డారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎంటీఓ మధు, ఆర్ఐ మల్లేశం, శ్రీనివాస్, రామగుండం ఎంవీఐ మధు, ఆర్ఎస్ లైలు పాల్గొన్నారు.